ఏపీ రాజకీయాలు మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా చుట్టే తిరుగుతున్నాయి. హద్దులు దాటి పోస్టులు చేస్తూ, బూతులతో టార్గెట్ చేస్తూ కుటుంబాలను లాగుతున్న సోషల్ మీడియా జాదులకు ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇక అటు వైసీపీకి చెందిన కొందరు నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో పాటు వైసీపీ నేత పోసాని, సానుభూతి పరురాలు శ్రీరెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్తో పాటు హోంమంత్రి అనితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని వీరిపై కేసులు నమోదు కాగా వీరి అరెస్టుకు దాదాపు రంగం సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది. అయితే సోషల్ మీడియా అరాచకాలకు చెక్ పెట్టేలా ఏపీ సర్కార్ కొత్త చట్టం తీసుకొచ్చేందుకు రెడీ కావడం సరికొత్త సంచలనానికి కారణం అవుతోంది. ఏపీలో ఇప్పుడు సోషల్ మీడియా వారియర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం అండ చూసుకుని చేతిలో సెల్, అందులో ఇంటర్నెట్ ఉంది కదా అని రెచ్చిపోయిన వారు ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటి తలదాచుకుంటున్నారు. అయినా సరే పోలీసులు వెంటాడుతూనే ఉన్నారు. తప్పు చేయనేలా, ఇప్పుడు క్షమాపణలు చెప్పనేలా అన్నట్లుగా సీన్ మారింది. తెలిసో తెలియకో చేశాం, మమ్మల్ని వదిలేయండి మహాప్రభో అని చాలా మంది వేడుకుంటున్న పరిస్థితి. మరి ఇదే బుద్ధి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినప్పుడు ఏమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.